అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ యాస్మినీ వరల్డ్. సో నిన్న వ్లాగ్ అనమాట, ట్యూస్డే వ్లాగు. నాకు వీక్ ఆఫ్ ఉండింది. ఇంకా అయితే మా ఆంటీకి మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఎందుకంటే మా అక్క వచ్చింది ఆఫ్టర్ 8 months తర్వాత అక్క అయితే ఇంటికి వచ్చిందనమాట. సో దానికోసం పెద్దమ్మ, మామ, నా తమ్ముళ్ళు అందరూ వచ్చారు. సో మేమందరూ కలిసి ఈరోజు ఒక చిన్న పార్టీలా చేసుకుంటున్నాం అనమాట, గెట్ టుగెదర్ పార్టీలా. సో దానికోసం వంటలు అనేది కొన్ని చేస్తున్నాము. ఏం చేసాము అనేది ఈ వ్లాగ్ చూసేయండి. అండ్ మేము పార్టీ ఎలా ఎంజాయ్ చేసాము, మీరు కూడా ఎలా ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా అనేది నాకు కమెంట్లో చెప్పేయండి. సో నా వ్లాగ్ ఫుల్గా చూసి ఎలా ఉందో ఏమో నాకు కమెంట్లో చెప్పేయండి. సో ఇంకా అమ్మ అయితే చికెన్ క్లీన్ చేస్తున్నారు, ఇంకా అక్క అయితే ఇక్కడ ఆనియన్స్, టమాటా అన్నీ కట్ చేస్తుందన్నమాట. సో చాలా డేస్ తర్వాత మేము అందరూ ఇలా కలుస్తున్నాము. అక్క ఆఫ్టర్ 8 months తర్వాత వచ్చింది. దీంతోపాటు రైతాని చేసుకున్నారనమాట అక్క. సో రైతా కోసం ఫస్ట్గా పెరుగు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని. ఎందుకంటే మనం అలా మిక్స్ చేసుకున్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసినాక ఇంకా బాగా టేస్టింగ్ వస్తుంది అనమాట. సో దానికోసం ఇలా పెరుగు ఎక్కువ, రైతా అనేది ఎక్కువ పలచగా ఉండకూడదు, కొంచెం థిక్గా ఉంటే చాలా రుచి ఉంటుందన్నమాట. సో దానికోసమే అక్కయితే ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. ఇదైతే స్పెషల్ రైతా అని అనొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు మేము ఎప్పుడు ఇలా రైతా చేసుకోలేదు, అక్కయితే చేస్తుంది. సో దీంట్లో ఫస్ట్గా మనము క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము వేస్తే స్వీట్ వస్తుందని అస్సలు అనుకోదు లేదు. దీంతోపాటు దోసకాయ అనమాట, దోసకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. సో ఇవన్నీ వేసి రైతాలా రెడీ చేసుకుంటుంది అనమాట. గెస్ చేయండి, వీడియో లోపల వెళ్ళేలోపు మీకు ఏమైనా ఐడియా ఉందా ఏం చేస్తున్నారు ఏంటి అనేసి. అంటే ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత పెద్దమ్మ వారు కూడా మా ఇంటికి వచ్చారు. పెద్దమ్మ వచ్చి మేము ఇల్లు చేంజ్ చేశాక ఫస్ట్ టైం వచ్చిందనమాట. సో దానికోసమే మినీ అంటే స్మాల్ గెట్ టుగెదర్ పార్టీలా చేసుకుంటున్నాము. ఎక్కువ హడావిడి అయితే లేదు, బట్ ఎక్కువ అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. హడావిడి లేదు అండ్ ఎక్కువ ఖర్చు లేదు, చాలా తక్కువ ఖర్చుతో అండ్ లిటిల్ అండ్ క్యూట్గా కిట్టి పార్టీలా ఎంజాయ్ చేసామన్నమాట. సో కిట్టి పార్టీని పేరు పెట్టడం జస్ట్ ఒకే ఒక పేరుగా పెట్టాను అంతే. బట్ అయినా చాలా డేస్ తర్వాత చాలా మాట్లాడుకొని మా అమ్మ, మా పెద్దమ్మ చిన్న వయసులో ఏమేమి చేశారు, ఏమేమి కొత్త పనులు చేస్తారో అవంతా చెప్పుకొని నవ్వుతూ అస్సలు టైం పోయినా తెలియలేదు నాకైతే అస్సలకి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేశారా, అంటే టైం స్పెండ్ చేశారా? రైతా అయితే అయిపోయింది. ఇంకా సైడ్లో మేము చట్నీకి అండ్ దాంతోపాటు బిర్యానీకి అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. చట్నీ అనేది ఏం చట్నీ అనుకుంటున్నారా? చింతపండు చట్నీ అనమాట. సో ఇలా టమాటాలు, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ ఫ్రై చేసుకొని చట్నీ చేసేది. సో దాంతోపాటు సైడ్గా మేము ఇంకా కీరా అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం రెడీ చేసేకి. ఇంకా రెడీ చేసేకి స్టార్ట్ చేసేసారు. అక్క అయితే చట్నీ కోసము ఇంకా ఫ్రై చేసుకుంటుంది. ఆయిల్ వేసుకుని ఆయిల్లో పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి, దాంతోపాటు టమాటాలు, జీలకర్ర, ఉప్పు అంతా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రై చేసి అయినాక ఇలా మనం చూసినాం కదా కొత్తిమీర అండ్ పుదీనా, దాంతోపాటు చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటాలు అనేది బాగా మగ్గిపోవాలి, మనకి మగ్గితే దానిపైన ఉండే స్కిన్ అనేది బయటకు వచ్చేయాలన్నమాట మనకి. సో అలా ఉండాలి. అలా బాగా ఫుల్ ఉడికిపోయినా కూడా మనం తీసి మనం చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఒక పక్క అయితే చట్నీ కోసం అంతా ప్రిపేర్ చేసి సైడ్లో పెట్టేసాము. ఇంకా మా మమ్మీ అయితే బిర్యానీ స్టార్ట్ చేసిందనమాట. సో బిర్యానీ కోసం ఏమేమి కావాలో మమ్మీ అని అడిగితే ఆనియన్స్, పచ్చిమిర్చి, దాంతోపాటు ఒక 150 grams అంటే 200 grams వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ చికెన్ వచ్చి 2 kg చికెన్తో బిర్యానీ అయితే చేస్తున్నాం కాబట్టి 200 grams వరకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంతోపాటు మనకి టమాటాలు, కొత్తిమీర అండ్ పుదీనా అనమాట. సో ఇంకా మమ్మీ అయితే బిర్యానీ చేస్తున్నారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏమైనా ఈ బిర్యానీ బ్లాగ్ కావాలంటే ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఒకసారి సెర్చ్ చేసేయండి. సో ఇంకా ఫైనల్గా రైస్ అయితే వేసేసాను అనమాట, వాష్ చేసిందే రైసు. ఆయిల్ ఏంటి ఎక్కువ ఆయిల్ ఉంది అనిపిస్తుందేమో, బట్ బిర్యానీకి అయితే ఆయిల్ ఇలా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. అండ్ మెయిన్గా వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఇలా బిర్యానీ చేసుకొని చట్నీ, దాంతోపాటు మాజా, జ్యూసు అండ్ వాటర్ అంతా పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తాం. మంచిగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఫుల్ డే మాట్లాడుకు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా నేను బోండా బజ్జీలు అయితే చేసామన్నమాట. సో నేను అవి తీయడం మర్చిపోయాను.
సో ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే మనం కలుద్దాము. లైక్ చేయడం, నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. రెడీ అయిపోయినాక బిర్యానీ రెడీ అయ్యేసరికి మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. సో అందరూ కలిసి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట. సో నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి కమెంట్ చేసేయండి. వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇలా ఎవరైనా స్పెండ్ చేసిందో నాకు కమెంట్లో చెప్పేయండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.